విటమిన్ డి వల్ల అయితే డెఫిషియన్సీ చాలా మందికి మోకాలు నొప్పులు రావడం, బోన్స్ వీక్ అవ్వడం అయితే మనకు తెలుసు. అండ్ దానికి ఏం జేస్తున్నారు అందరూ? విటమిన్ డి కోసం సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. అండ్ చాలామంది ఏం జేస్తున్నారంటే రోజుకొక కాల్షియం గోళీ యేసుకుంటున్నారు. ఈ రోజు కాల్షియం గోళీ యేసుకోవడం వల్ల మనం ఎందుకేసుకుంటున్నాం ఫస్ట్ థింగ్? మనం ఎందుకేసుకుంటున్నామంటే మోకాలు గట్టిగా అవ్వడానికి, బొక్కలు గట్టిగా అవ్వడానికి, కొందరికి మెడ నొప్పి, నడుము నొప్పి ఉంటే అవి జర బెటర్ అవ్వడానికి. ఎట్లా బెటర్ అయితాయి? మనం ఆ గోళీ యేసుకుంటే మనకు ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ ఉంది అది కవర్ అయితది. అది కవర్ అయినంక జర బోన్లు గట్టిగా అయితాయి. కానీ దీంట్లో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటది. ఇప్పుడు అందరూ ఏమంటారు? "ఏ ఏముంది సప్లిమెంట్ల వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ వస్తది? రెగ్యులర్‌లీ సప్లిమెంట్‌లో యేసుకుందాం" అనేసి అనుకుంటారు. కానీ ఏమైతదంటే ఇప్పుడు మన కిడ్నీలు ఉంటాయి గదా! మన కిడ్నీ ఫిల్టర్ చేస్తాయి. మన బాడీలో ఉన్న బ్లడ్, ఇంప్యూరిటీస్ మొత్తం, టాక్సిన్స్ అన్నీ బయటికి పంపియడానికి హెల్ప్ చేస్తాయి. ఎట్లా హెల్ప్ చేస్తాయి? బ్లడ్ మొత్తం పోతది కిడ్నీలకు సర్క్యులేషన్‌లో. కిడ్నీ ఏం చేస్తది? ఫిల్ట్రేషన్ చేస్తది. ఇంప్యూరిటీలన్నీ తీస్తది. సో, అట్లా ఇంప్యూరిటీలు తీయడం వల్ల మొత్తం యూరిన్ ఫామ్‌లో బయటికొస్తది. కానీ ఇప్పుడు కాల్షియం క్వాంటిటీ ఎక్కువుంది బ్లడ్‌లో. కాల్షియం క్వాంటిటీ ఎక్కువుంది బ్లడ్‌లో అంటే ఆటోమేటికల్లీ మీరు వాటర్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, ఏమైతది తెలుసా? కిడ్నీ స్టోన్‌లు ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాల్షియం బై చాన్స్ చాలా ఎక్కువ ఉంది బ్లడ్‌లో అంటే కిడ్నీ స్టోన్ ఫార్మ్ అయ్యే ఛాన్సులుంటాయి. అయితే ఈ కిడ్నీ స్టోన్‌లు కూడా అవాయిడ్ చేయాలి మనం. కాల్షియం ఉన్నవి కూడా తీసుకోవాలి. అయితే కొన్ని ఫుడ్స్ చెప్తా. ఇవి హోమ్ రెమెడీస్ లాగా అనుకోండి. ఇవి మీరు రెగ్యులర్‌లీ తీసుకుంటే మనకు కాల్షియం మంచిగొస్తది. మళ్ళా మోకాలు నొప్పులు తగ్గడానికి, నడుము నొప్పి తగ్గడానికి, మెడ నొప్పి తగ్గడానికి, ఫింగర్స్‌లో నొప్పులు తగ్గడానికి ఇవి మంచిగుంటాయన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి మనకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పాలకూర, పుదీనా, మళ్ళా దాని తర్వాత కొత్తిమీరు, కొనగంటి కూర ఇవి రెగ్యులర్‌లీ మీ డైట్‌లో చేసుకోండి. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి? డైలీ పాలకూర తినమని అంటుండు డాక్టర్ ఏంది? ఎట్లా తింటాం అనేసి అనుకుంటారు మీరు. ఏం చేయండి అంటే పప్పు చేసుకుంటారు కదా డైలీ. పప్పు చేసుకున్నప్పుడు ముద్దపప్పులాగా చేసుకుంటాం. ఆ ముద్దపప్పులో రోజు మీరు కుక్కర్‌లో పెడతారు కదా! రోజు ఒక కూర ఏసేయండి. ఒకరోజు పాలకూర ఎయండి. ఒకరోజు గోంగూర ఎయండి. ఒకరోజు కొత్తిమీర ఎయండి. ఒకరోజు ఏమో కొనగంటి కూర ఎయండి. అట్లా రోజుకొక కూర యేసుకుంటే మీకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పోతాయి రెగ్యులర్‌లీ. దీంట్లో కాల్షియం రిచ్ ఉంటది, మెగ్నీషియం రిచ్ ఉంటాయి, మళ్ళీ విటమిన్స్ ఉంటాయి. ఏ ఉంటది, సి ఉంటది, కే విటమిన్ ఉంటది. ఇవి రెగ్యులర్‌లీ మీరు తీసుకోండి. ఇవి నొప్పులు కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. మళ్ళా కాల్షియం కూడా మీ బాడీలో కరెక్ట్ మాత్రలో కిడ్నీ స్టోన్‌లు ఫార్మ్ చేయకుండా హెల్ప్ చేస్తాయన్నమాట. మళ్ళా నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ వచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్. ఇప్పుడు ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ వేరే దేశాల్లో వాళ్ళు స్నాక్స్ లాగా తింటారు సన్‌ఫ్లవర్ సీడ్స్. మన దేశంలో ఏం చేస్తారు? దీంట్లోకెళ్ళి ఆయిల్ తీస్తారు. సన్‌ఫ్లవర్ ఆయిల్. మనం డైలీ కుకింగ్‌కి వాడతాం కదా! సన్‌ఫ్లవర్ ఆయిల్ తీస్తారు. కానీ దీంట్లో ఒక అమేజింగ్ ప్రాపర్టీ ఏందంటే ఇవి కాల్షియం రిచ్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు బై చాన్స్ సన్‌ఫ్లవర్ సీడ్స్ పర్చేస్ చేస్తున్నారనుకోండి. మీరు ఏం చేస్తారు? సన్‌ఫ్లవర్ సీడ్స్ 2 రకాల్లో వస్తాయి. ఒకటి సాల్టెడ్ వస్తాయి. ఒకటి నాన్ సాల్టెడ్ వస్తాయి. అయితే మీరు నాన్ సాల్టెడ్ కాల్షియం రోస్టెడ్ సీడ్స్ తీసుకోండి. డైలీ ఇన్ని తినండి గింజలు. అవి ఏం చేస్తాయి? కాల్షియం మళ్ళీ మన బాడీలో స్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నొప్పులున్నాయి, నరాల బలహీనత వల్ల కూడా నొప్పులున్నాయి. అవి తగ్గించడానికి హెల్ప్ చేస్తది. మళ్ళీ ఇంకో ఫుడ్ చెప్తాను నేను. పాలు. పాలు మీరు రెగ్యులర్ తీసుకుంటే మీకు కాల్షియం వస్తది. కానీ ఏ పాలు పడితే ఆ పాలు తాగొద్దు. బర్రెల పాలైతే అస్సలు తాగొద్దు. మీరు ఏ పాలు తీసుకోవాలి? ఆవు పాలు తీసుకోవాలి. ఆవు పాలు కూడా ఏది? A2 కౌ మిల్క్. ఇప్పుడు A2 కౌ మిల్క్ అంటే ఏంది? మన దేశీ ఆవులు ఉంటాయి కదా! దాని మిల్క్ మీరు డైలీ కన్జ్యూమ్ చేయండి. అది చేయడం వల్ల కూడా మనకు కొద్ది వరకు కాల్షియంలో బెనిఫిట్ ఉంటది. బోన్లు జర గట్టిగా అయితాయి. ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తది. మళ్ళా దాంతో పాటు జాయింట్ పెయిన్స్‌లో కూడా మనకు రిలీఫ్ ఉండొచ్చు. ఎందుకంటే ఏదైతే ఆవు పాలు ఉంటది కదా! దాంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఏంది? చీజ్. చీజ్ ఉంటది కదా! చీజ్ ఏమో కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ మిల్క్. సో, కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ చీజ్ మీరు రెగ్యులర్‌లీ తీసుకుంటే రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అయితది. మళ్ళీ పెరుగు. పెరుగు ఏంది? పెరుగులో స్పెషాలిటీ ఏందంటే
ఇది ఒక ప్రోబయోటిక్ కూడా. ఎందుకంటే ఇది ఒక ఫర్మెంటేటెడ్ ఫుడ్. సో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం బిర్యానీ తయారు చేస్తే పెరుగులో మ్యారినేట్ చేస్తాం కదా. ఈ మ్యారినేషన్ పెరుగులోనే ఎందుకు చేస్తారు, పాల్లో ఎందుకు చేయరు? మ్యారినేషన్ పెరుగులో ఎందుకు చేస్తామంటే ఇది ఫర్మెంటేటెడ్ ఉంటుంది. అండ్ ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల దీంట్లో ప్రోబయోటిక్స్ కూడా రిచ్ ఉంటాయి. మలబద్ధకం, పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తుంది అది కూడా తగ్గించడానికి. అండ్ దాంతోపాటు ఇది కాల్షియం రిచ్ కూడా ఉంటుంది. అయితే బోన్స్ కూడా గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్, మెడ నొప్పి, నడుము నొప్పి అవి కూడా తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మళ్ళీ దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఫుడ్, ఇదైతే నేను బంగారంకి ఈక్వల్ అంటాను, రాగులు. ఈ రాగులు మీరు ఏం చేయండి, గ్రైండ్ చేసుకోండి. అండ్ గ్రైండ్ చేసుకొని మీరు ఇది పాలతోటి కంబైన్ చేసుకోండి. పాలతోటి కంబైన్ చేసుకొని మీరు రాగి జావాలాగా చేసి డైలీ డిన్నర్లో ఒక గ్లాస్ తీసుకొని పడుకోండి. డైలీ డిన్నర్లో ఒక గ్లాస్ తీసుకొని పడుకోవడం వల్ల మనకు కాల్షియం చాలా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు పాల్లో 10 యూనిట్స్ కాల్షియం ఉందంటే దీంట్లో 30 యూనిట్స్ కాల్షియం ఉంటుంది. ఇది తీసుకొని పడుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే వాటర్ కన్జంప్షన్ మంచిగా మెయింటైన్ చేయండి. వాటర్ కన్జంప్షన్ మంచిగా మెయింటైన్ చేస్తే మనకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది. సో ఈ ఫుడ్స్ రెగ్యులర్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు మోకాలు నొప్పులు తగ్గుతాయి, మనకు కాల్షియం రెస్టరేషన్ అవుతుంది. అండ్ మనకు సప్లిమెంట్ల మీద అయితే ఆధారపడి ఉండే అవసరం పోతుంది. థ్యాంక్ యూ.